నవంబర్ 10వ తారీఖు కరీంనగర్ మానేడ్ డ్యాంపై 14 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇప్పటి నుంచి నెక్స్ట్ కొన్ని రన్స్ ములుగులో చేయబోతున్నాను. సరిగ్గా వారం తర్వాత 17th నవంబర్ నా తర్వాత రన్కి సిద్ధమయ్యాను. ప్రతి రన్కి ఒక గమ్యం ఉంటుంది, కానీ ఈరోజు రన్కి ఒక కథ ఉంది. 800 ఏళ్ల క్రితం రాయిపై చెక్కిన ఒక కథ. రామప్ప, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. వెల్కమ్ టు 11th రన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్. ఈరోజు టార్గెట్ 16 కిలోమీటర్లు. జంగాల్పల్లి నుంచి నేరుగా రామప్ప దేవాలయానికి పరిగెడుతున్నాం. అలసట మొదలైన దగ్గరే నిజమైన విజయం మొదలవుతుంది. కాళ్ళు చెబుతాయి ఇక చాలు అని, మనసు చెబుతుంది నీ వల్ల కాదు అని. కానీ నా దగ్గర ఉన్న చిన్నపాటి డిటర్మినేషన్తో అడుగులో అడుగు వేస్తూ, శ్వాసలో శ్వాస కలుపుతూ విజయానికి చేరుకోవాలనే చిన్న తపన నన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. మబ్బుల్లోంచి ఉదయించిన వెలుగు, రహదారిపై పడిన నా నీడ, ముందు కనిపించే పచ్చని చెట్లు అన్నీ ఒకటే చెప్పాయి, చరిత్ర దగ్గర పడుతుంది. హాయ్, ఇప్పుడే 10 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాను. 6 more kilometers to go. లెట్స్ గో. రామప్ప దగ్గరికి చేరువయ్యే కొద్దీ ప్రకృతి కూడా తన రీతిలో నన్ను స్వాగతిస్తుంది. గాలి చల్లని స్పర్శతో నన్ను నెమ్మదిగా హత్తుకుంది. పచ్చదనం మౌనంగా మారి ఆ క్షణాన్ని మరింత అందంగా చేశాయి. ఫైనల్లీ రామప్ప రీచ్ అయ్యాము. అలాగే సక్సెస్ఫుల్గా 16 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేశాము. ఇదే రామప్ప లేక్. కాకతీయులు 13th సెంచరీలో చుట్టూ ఉన్న గ్రామాలకు ఇరిగేషనల్ నీడ్స్ అందించడానికి దీనిని నిర్మించారు. దీంతో పాటు పక్కనే ఉన్న లక్నవరం మరియు పాకాల చెరువులు కూడా నిర్మించారు. కాకతీయుల గర్వాన్ని ఆకాశానికి ఎత్తిన శిఖరం ఇది. 1213లో రేచలరుద్రుడు పర్యవేక్షణలో రామప్ప అనే శిల్పి చేతుల మీదుగా ఈ అద్భుతాన్ని నిర్మించారు. శతాబ్దాల కళను మోసుకొచ్చిన గోడలు, శిల్పాల్లో బంధించిన సంగీతం, కాలాన్ని జయించిన నిర్మాణం. ఈ అద్భుతం సాధారణ దేవాలయం కాదు, ప్రపంచమే గుర్తించిన వారసత్వం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా నిలిచిన మన రామప్ప దేవాలయం. నెక్స్ట్ డెస్టినేషన్ లక్నవరం. 18 కిలోమీటర్ల టార్గెట్ ఎదురు చూస్తోంది. ఆ నీళ్ల నడుమ, ఆ అడవుల మధ్య త్వరలోనే మరో రన్తో మీ ముందుకు వస్తున్నాను. స్టే ట్యూన్డ్. ప్రాజెక్ట్ ఆర్ నా ఒక్కడిదే కాదు, ఇది మన అందరిది. మీరు కూడా మీ ప్రాజెక్ట్ ఆర్ను ప్రారంభించండి. అందరం కలిసి మన ఆరోగ్యాలను కాపాడుకుందాం.